ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు అంబటాల సంగతులు కార్యక్రమంలో. ఇప్పుడు పుస్తక రంగ అభివృద్ధికి ఎన్బిటి చేస్తున్న కృషి, స్వీయ అనుభవాలను గురించి నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా దక్షిణ భారత ఆఫీసర్ ఇన్ఛార్జ్, తెలుగు ప్రచురణల విభాగం సహాయ సంపాదకులు డాక్టర్ పత్తిపాక మోహన్తో ముచ్చటింటారు. గీ ముచ్చట పెట్టింది సుమనస్పతి రెడ్డి. భారత ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన స్వతంత్ర సంస్థ ఎన్బిటి, అది నేషనల్ బుక్ ట్రస్ట్. ఉత్తమ గ్రంథాల ప్రచురణ, పఠనాసక్తిని పెంపొందించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా జాతీయ, ప్రాంతీయ, గ్రామీణ స్థాయిలో ప్రతి సంవత్సరం పుస్తక ప్రదర్శనలు, మేళాలు నిర్వహిస్తోంది నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. ఇందులో భాగంగానే మన ఆదిలాబాద్లోనూ పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేసింది. ఫిబ్రవరి 26న ప్రారంభమైన ఈ ప్రదర్శన మార్చ్ అంటే ఈ నెల 2వ తేదీన ముగియనున్నది. మరి ఈ సందర్భంగా ఆదిలాబాద్కు వచ్చిన నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఆఫీసర్ ఇన్ఛార్జ్, తెలుగు ప్రచురణల విభాగం సహాయ సంపాదకులు డాక్టర్ పత్తిపాక మోహన్ ఆకాశవాణి కేంద్రాన్ని సందర్శించారు. పుస్తక రంగ అభివృద్ధికి ఎన్బిటి చేస్తున్న కృషిని గురించి, తన స్వీయ అనుభవాలను గురించి ఈ సందర్భంగా ఆకాశవాణితో జరిపిన ముఖాముఖిలో పంచుకున్నారు. మరి ఆ ముచ్చట్లు ఇప్పుడు విందాం. వీరితో ముచ్చట పెట్టింది సుమనస్పతి రెడ్డి. మోహన్ గారు నమస్తే. నమస్కారం. మన దేశంలో ప్రభుత్వం తరఫున నడుస్తున్న పుస్తక ప్రచురణ సంస్థల్లో చాలా ప్రముఖమైనది నేషనల్ బుక్ ట్రస్ట్. దాన్ని తెలుగులో కూడా నేషనల్ బుక్ ట్రస్ట్ అని అంటున్నారు. 1956-57లో ఏర్పడిన ఈ సంస్థ దేశంలోని వివిధ భాషల్లో పుస్తకాలు ప్రచురిస్తూ పుస్తక రంగం అభివృద్ధి చెందడానికి అనేక రకాలుగా, ప్రజల్లో చదివే లక్షణం కూడా పెరగడానికి, పెంచడానికి అనేక కోణాల నుంచి ఈ 70 సంవత్సరాలుగా పనిచేస్తుంది. మీరు ఇందులో 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. సరే, మీరు అసలు మామూలుగా రచయితగా ఉంటూ, కవిగా ఉంటూ, విమర్శకుడుగా ఉంటూ, తెలుగు సాహిత్యంలో పరిశోధకుడుగా ఉంటూ ఎన్బిటిలోకి వెళ్ళడం ఎట్లా సంభవించింది? కొంత మీ పూర్వరంగం చెప్పండి. ఎన్బిటిలో చేరక ముందు మీరు ఏమేమి చేసి అక్కడి దాకా వచ్చారు? నేను పుట్టింది, పెరిగింది సిరిసిల్లలో. సరే, నాకు మొదటి నుంచి కూడా మా ఇంట్లో సాహిత్య వాతావరణం ఉంది. మా తాత అంటే మా తండ్రి మా తాత ఆచార్యయోగి, తను అరగరామయ్య గారికి శిష్యుడు. అట్లా నాకు గుర్తున్నంత వరకు ప్రతిరోజు సాయంకాలం తాత ఊళ్ళో కూర్చొని అంబంబ జామ్ జామ్ అంటూ తనతో భజన చేయడం, తర్వాత ఫీల్ఖానాలో ఉన్న అరగరామస్వామి గారి ఆశ్రమానికి వెళ్ళడం, అట్లా సాహిత్యం కొద్దిగా ఆసక్తి కలిగింది. ఆ తర్వాత ఇంట్లో పుస్తకాలు, మా మేనత్త ఉండేది ఇందిరాబాయి, తన పోలియో వల్ల బయటకు పోకపోయేది. అయితే మా పెద్ద జమీందారు కాబట్టి తన కోసం అన్ని పుస్తకాలు తెప్పించేవారు. తను చదివిన ప్రతి కథని, చందమామ నుంచి మొదలుపెట్టి నవల వరకు ప్రతి ఒక్క కథ నాకు చెప్పేది, ఒళ్ళో కూర్చొని పెట్టుకొని. ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు నాకున్నాయి. అంటే బహుశా నాకు ఉన్నట్టుగా ఎవరికి, మా ఫ్యామిలీలో 100 మంది ఉన్నప్పుడు కూడా పిల్లలం నాకు ఎక్కువగా ఉండేటి. తన ఇన్ఫ్లుయెన్స్ కూడా నా పైన ఉంది. ఈ రెండింటితో పాటు సిరిసిల్ల వాతావరణం, గూడూరు సీతారాం గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, తర్వాత నల్మెల భాస్కర్ గారు, జూకంటి జగన్నాథం గారు, ఇటు విశ్వవిద్యాలయానికి వచ్చిన తర్వాత ఎన్ గోపి గారు, వీళ్ళందరి ప్రభావం వల్ల సాహిత్యం వైపు వెళ్ళడం. ఆ తర్వాత 92లో ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత తెలుగు చేయడానికి బాగా చదివేందుకు పరిధి పెరిగింది. అట్లా కవిగా, రచయితగా మొదటి పుస్తకాన్ని 94లో వేసుకున్నాను. 96లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొట్టమొదటి యువజన పురస్కారాన్ని తీసుకున్నాను నేను, చంద్రలత. అటు తర్వాత కొంతకాలం ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్ కాగజ్ నగర్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేశాను. ఇక్కడ ఒక మాట చెప్పాలి, అంటే బాల సాహిత్యం వైపుకి అప్పటికి నేను కవిగా, రచయితగా, విమర్శకునిగా పేరున్నప్పటికీ కూడా పిహెచ్డి పరిశోధన కోసం వచ్చాను సదాశివ గారి సూచనతో ఆదిలాబాద్కి. అయితే ఆదిలాబాద్ రావడం వల్ల ఏమైందంటే, పిహెచ్డి పరిశోధన దేని గురించి? తెలుగులో గజల్ ప్రక్రియ సమగ్ర పరిశీలన. గజల్ అనగానే నారాయణ రెడ్డి గారు సదాశివ గారిని కలమని చెప్పారు. మరి ఎక్కడ ఉంటామంటే, సరే ఆదిలాబాద్ ఉద్యోగం వచ్చిందంటే కాగజ్నగర్లో ఉండు, తన శిష్యుడు నారాయణ గౌడ్ గారిని పరిచయం చేశారు. అట్లా నా పిహెచ్డికి మార్గం సుగమం అయిపోయింది. అయితే కాగజ్నగర్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలకు వచ్చిన తర్వాత అక్కడి పిల్లలు తెల్ల కాగితం కంటే స్వచ్ఛం. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మొదటి జనరేషన్ విద్యావంతులు కావడం, వాళ్ళకి ఏమీ తెలియదు. మనం ఏది చెప్తే అది చదువుతారంతే వాళ్ళు. మనం మంచి చెబితే మంచి, చెడు చెప్తే ఆ స్థాయిలో. ఒకసారి పిల్లల్లో 3 హైదరాబాద్ పోయినరు. పోయి ట్యాంక్ బండి మీద విగ్రహాలు చూసి వచ్చిండ్రు. చూసి వచ్చి తెలుగు సార్ని కాబట్టి చదువుతూ నన్ను అడిగినరు, సార్ ఆ చెరువు మీద బొమ్మలు ఏంటి సార్ అని. అప్పుడు చెప్తే వాళ్ళకి అర్థం కాలే. సరే, అదే రోజు నా మిత్రుడు వేదాంత సూరి వార్తలో పనిచేసేవాడు, తనతో మాట్లాడగానే సరే అన్నాడు. పిల్లల కోసం మన కవులు అని వార్తలో పిల్లల కోసం రాయడం మొదలుపెట్టాను. అది మంగళవారం రాగానే మా పిల్లలు దాన్ని కట్ చేసి వచ్చి నోటీస్ బోర్డు మీద పెట్టేవారు. అది ఒక 4-5 వారాలు రాగానే సదాశివ గారు ఫోన్ చేశారు, ఇది నువ్వు ఇలాగే కంటిన్యూ చేయి, పుస్తకం తీసుకొనిరా. నాకు ఆ పుస్తకం చూడాలనగానే ఒక సంవత్సరం అంతా వచ్చిన అన్ని కలిపి పుస్తకం తీసుకొచ్చాను. అట్లా నా బాల సాహిత్యానికి ఒక రకంగా
భూమిక పడింది కూడా ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్లోనే. అది నా పిల్లల వల్ల, నేను చదివి చెప్పిన పిల్లల వల్ల. ఇవాళ నా పిల్లల్లో నా దగ్గర చదువుకున్న పిల్లలు హెడ్ మాస్టర్లుగా ఉన్నారు, ప్రిన్సిపల్స్గా ఉన్నారు, మొన్న తెలిసింది ఐఏఎస్గా ఉన్నారు, యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఉన్నారు. అటువంటి ప్రాంతం ఆదిలాబాద్. అక్కడ నా బాల సాహిత్యానికి పునాది పడింది. సో అటు తర్వాత నేను మళ్ళీ నా పిహెచ్డి పూర్తి కాగానే ఉద్యోగం వదిలిపెట్టి ఇంటికి వెళ్ళిపోయాను. చేనేత వృత్తి మాది. ఆ తర్వాత ఒక 3-4 నెలలు ఇంట్లో వృత్తి చేసిన తర్వాత మళ్ళీ డిఎస్సి ద్వారా తెలుగు ఉపాధ్యాయునిగా ఎంపికయ్యాను. అదొక 4 సంవత్సరాలు చేశాను. నాగారం అని అక్కడ చిన్న ఊళ్ళో సిరిసిల్ల పక్కకు. అటు తర్వాత కూడా ఇక ఉద్యోగం వద్దు అనుకున్న సమయంలో మళ్ళీ నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియాలో తెలుగు ఎడిటర్ పోస్ట్ ఖాళీగా ఉన్నట్టు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో చదివి, అది ఆల్ ఇండియా లెవెల్ పోస్ట్ కదా, చేద్దాం బాగుంటుంది, నాకు పుస్తకాలపైన ఆసక్తి ఉందనే ఉద్దేశంతో అప్లై చేశాను. ఇంటర్వ్యూ జరిగింది, టెస్టు అన్నీ పాస్ అయ్యాను. సో అట్లా నాకు ఆ ఉద్యోగం వచ్చింది. ఇప్పటికి 19 సంవత్సరాలు దాటింది, ఉంటున్నాను అక్కడ. ఎన్బిటిలో మీరు తెలుగు ఎడిటర్గా చేరిండ్రు, తర్వాత హైదరాబాద్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా ఉన్నారు, తర్వాత ఇప్పుడు సదర్న్ రీజన్కి దక్షిణ ప్రాంతానికి ఆఫీసర్ ఇన్ఛార్జ్గా ఉంటూ మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ ఈ పనులు మీరు చూసుకుంటున్నారు, తెలుగు ఎడిటర్గా కొనసాగుతూ. మీరు ఈ 20 ఏళ్లలో ఎన్బిటిలో ఉండగా తెలుగు పుస్తకాల విషయంలో ఎటువంటి పనులు చేశారు? వీటి గురించి మాట్లాడే ముందు అసలు అంతకు ముందు నుంచే సాహిత్య అకాడమీ ఉందనుకుంటాను కదా, కేంద్ర సాహిత్య అకాడమీ ఉండగా ఈ నేషనల్ బుక్ ట్రస్ట్ అనేది పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? హిందీలో దీన్ని రాష్ట్రీయ పుస్తక్ న్యాస్ అంటారు. సాహిత్య అకాడమీ సాహిత్యానికి మాత్రమే దాని పరిధి కొద్దిగా ఉండడం అనేది బహుశా కారణం కావచ్చు. అప్పటి ప్రభుత్వం పుస్తకం సామాన్యుని చేతికి అందాలి, పుస్తకం సామాన్యుని చేతిలో జెండాలాగా రెపరెపలాడాలి, విజ్ఞాన శాస్త్రం మొదలుకొని పిల్లలు చదువుకునే పుస్తకాల వరకు, సాధారణ పాఠకుడు చదువుకునే పుస్తకం నుంచి ఒక జ్ఞానవంతుడు విజ్ఞానవేత్త చదువుకునే పుస్తకాల వరకు కూడా ప్రచురించాలన్న ఉద్దేశంతో నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా 1957లో విద్యా మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఏర్పాటు చేయడం జరిగింది. సాహిత్య అకాడమీకి వచ్చేసరికి ఒక సాహిత్యాన్నే ప్రచురణగా స్వీకరించింది. కానీ నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా ఎంతమంది నేను చెప్పినట్టు గుండుపిన్ను నుంచి అంతరిక్షం దాకా, బాలలు చదువుకునే మాతృభాషలో చదువుకునే పుస్తకం నుంచి ద్విభాషా పుస్తకాల దాకా, ఇట్లా సైన్స్, టెక్నాలజీ, జానపద సాహిత్యం, జానపద విజ్ఞానం, కళలు, డయాస్పరా, ఆ తర్వాత ఇవాళ పిల్లలు గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే పిల్లల కోసం సంబంధించిన పాపులర్ సైన్స్, పాపులర్ సోషల్ సైన్స్, ఇట్లా దాదాపుగా 40కి పైగా శీర్షికల్లో 50కి పైగా ఆంగ్లంతో కలుపుకొని భారతీయ భాషల్లో కొన్ని విదేశీ భాషల్లో కూడా ఆయా సందర్భాల్లో వచ్చిన పుస్తకాలున్నాయి. అట్లా గత 70 ఏళ్లుగా నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా అన్ని భారతీయ భాషల్లో పనిచేస్తుంది. పుస్తక ప్రచురణ కాకుండా ఇంకేదైనా వేరే కోణాల్లో కూడా పనిచేస్తుంది? పుస్తక ప్రచురణ కాకుండా నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా పుస్తకం సామాన్యుడి చేతికి అందాలి, దానికోసం ఢిల్లీలో జరిగే అంటే ప్రపంచంలోని 2వ అతిపెద్ద బుక్ ఫేర్ అయినటువంటి న్యూఢిల్లీ వరల్డ్ బుక్ ఫేర్ నుంచి మన ఆదిలాబాద్ లో జరిగిన పుస్తక మేళా వరకు కూడా నేషనల్ బుక్ ట్రస్ట్ అంటే ఒక గ్రామీణ ప్రాంతం నుంచి విదేశాల్లో కూడా నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా భారతీయ పుస్తకాన్ని ప్రమోట్ చేస్తుంది. చాలా మంది తెలిసే ఉంటుంది, కోవిడ్కు ముందు ఊట్నూరులో కూడా, ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరులో, తర్వాత మళ్ళీ 2011లో కూడా ఊట్నూరులో కార్యశాల నిర్వహించాం, బుక్ ఫేర్ నిర్వహించాం. అట్లా ప్రతి ప్రాంతం గ్రామీణ పుస్తక మేళా నుంచి అంతర్జాతీయ పుస్తక మేళా వరకు నిర్వహిస్తుంది. ఆ తర్వాత ఇటీవల పిఎం యువ పేరు మీద 30 సంవత్సరాల లోపల ఉన్నటువంటి యువతరాన్ని రచయితలుగా ఎదిగేందుకు అవసరమైన ఒక భూమిక నిర్వహించేందుకు పిఎం మెంటర్షిప్ స్కీమ్ ఏర్పాటు చేసింది. నెలకు 50,000 స్కాలర్షిప్ పిల్లలకిచ్చి, ఆ ఎంపికైన పిల్లలతో వాళ్ళకు మెంటర్నిచ్చి, వాళ్ళు ఎంచుకున్న సబ్జెక్టు రచన చేయించి ఆ రచనను అచ్చువేస్తుంది నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా. ఇది ఇప్పుడు మూడవ 3.0 నడుస్తుంది. మొదటగా తెలుగులో 3 పిల్లలు ఎంపికయ్యారు. అప్పుడు స్వతంత్ర భారత వజ్రోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ సందర్భంగా ఖమ్మం నుంచి ఒక అమ్మాయి చరిత్రలో ఒక పుట పేరు మీద తుర్యబాజ్ ఖాన్ సంబంధించిన అనేక అంశాలను బయటకు తీసి రాసింది. ఆ తర్వాత నిజామాబాద్ నుంచి ఒక అబ్బాయికి వచ్చింది. ఆ అబ్బాయి మనం మరిచిన స్వాతంత్ర సమరయోధుల పేరు మీద కొమరం భీం నుంచి, తర్వాత 1000 శవాలను ఉరిదీసిన ఊరి రామ్జీ గొండు వరకు జరిగిన అనేక అంశాలని తను నిక్షిప్తం చేశాడు. తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రవీణ్ అనే అబ్బాయి స్వాతంత్ర సమరయోధుల కథల్ని కూడా, ఇది ఒకటి. అటు తర్వాత డెమోక్రసీ మీద అంశంగా ఎంచుకున్నప్పుడు ఖమ్మం నుంచి ఒక అబ్బాయి ప్రజాస్వామ్యం, ప్రభుత్వం మీద ఒక పుస్తకం రాశాడు. ఆ తర్వాత ఆంధ్ర ప్రాంతం నుంచి ఒక అబ్బాయి డెమోక్రసీ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అనేది రాశాడు. ఇప్పుడు ఇటీవల కొత్తగా 2 పిల్లలు ఎంపికయ్యారు. ఒక అమ్మాయి తను తేజశ్రీ హిందువుల పండుగల మీద, ఇంకొక అబ్బాయి డయాస్పరా సాహిత్యం మీద. ఇట్లా ఈ పిల్లలందరూ కూడా 50,000 చొప్పున నెలకు, అంటే విదేశాలు, దాన్ని మనం భారతీయుల వలస డయాస్పరా మీద తన ఒక పుస్తకం వస్తుంది. ఇదంతా కూడా అంటే వీళ్ళకి స్టైఫండ్ ఇచ్చి మెంటర్ను పెట్టి పుస్తకాలు రాయించడం, ఇది ఒక కొత్త. అటు తర్వాత ఇంకొకటి రాష్ట్రీయ ఈ పుస్తకాలయ అని కొత్తగా స్టార్ట్ చేసింది ఎన్బిటి, అంటే నేషనల్ డిజిటల్ లైబ్రరీ.
ఉచితంగా మనం వేలాది పుస్తకాలు దానిలో వస్తున్నాయి. అంటే ఎన్బిటి వేసిన పుస్తకాలైనా ఇతర అన్ని పుస్తకాలు కూడా అందుబాటులో ఉన్న పుస్తకాలు వేలాది పుస్తకాలు దాంట్లో వస్తాయి. ఎన్బిటి పుస్తకాలే కాకుండా అన్ని పుస్తకాలు ఈ రాష్ట్రీయ పుస్తకాలు వస్తాయి. ఇది ఉచిత లైబ్రరీ, స్కాన్ చేసుకోవడం, నచ్చిన పుస్తకాన్ని చదువుకోవడం. ఇది ఒక దీని వెబ్ అడ్రస్ ఏమిటి? రాష్ట్రీయ ఈ పుస్తకాలయ అంతే, కొత్తగా ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇటీవల తర్వాత అంటే అక్కడ పుస్తకాలు ఏమిటి, పుస్తకాలు అక్కడ పెట్టడం వల్ల మరి రచయితలకు ఏమిటి లాభం? అంటే ప్రజలైతే ఉచితంగా చదువుకుని ఏర్పాటు చేశారు కదా, రచయితలకు ఎట్లా ఆ రాయల్టీ ఎట్లా ఎన్బిటి టర్మ్స్ అండ్ కండిషన్స్ దాని ప్రకారం వాళ్ళకి ముడతాయి. పుస్తకాలు చదివిన దాన్ని బట్టి కూడా రచయితలకు పారితోషికం లభిస్తుంది. సరే, ఇన్ని కోణాల్లో పనిచేస్తుంది నేషనల్ బుక్ ట్రస్ట్. దానికి కావలసిన ఆర్థిక వనరులు కూడా ఉన్నాయనుకుంటాను. అందువల్లే ఈ స్థాయిలో పనిచేస్తుంది కదా. 50 భాషల్లో పనిచేస్తుంది. ఒక భాష నుంచి ఇంకో భాషలోకి కూడా పుస్తకాలు తీసుకెళ్లే పని చాలా జరుగుతుంది. ఆదాన ప్రదాన అనువాదాలు కూడా వస్తున్నాయి. అది కాకుండా మౌలికమైన పుస్తకాలను కూడా రచయితల నుంచి చెప్పి రాయించుకోవడం, అనేక విషయాల మీద ఓ పద్ధతి ప్రకారం నడుస్తుంది. ఇప్పుడు మీరు చేరక ముందు నుంచి మీరు గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న కాలంలో ఎన్బిటి తెలుగు సాహిత్య రంగానికి లేక తెలుగు పాఠక లోకానికి మొత్తం మీద ఎన్ని టైటిల్స్ లేక పుస్తకాలు తీసుకొచ్చింది? అందులో చెప్పుకోదగిన విశేషాలన్నీ మీరు చేరకముందు ఆ కాలం గురించిన కొన్ని విశేషాలు, మీరు చూసి మీరు నిర్వహించిన కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యమైన విశేషాలు చెప్పండి. తప్పకుండా. నిజానికి నేషనల్ బుక్ ట్రస్ట్ నాకు పరిచయం అయింది పుస్తకం ద్వారానే. నేను చదువుకున్న బడికి వ్యాన్ వచ్చేది. ఆ వ్యాన్లో ₹2, ₹3 ఎన్బిటి పుస్తకాలు కొనుక్కునేవాడిని. అట్లా ఆ పుస్తకాలు కొనుక్కున్న ఆసక్తి దీనివల్లనే ఎన్బిటి పేరు చూడగానే నాకు ఆటోమేటిక్గా ఆ ఉద్యోగంలో చేద్దాం అనిపించి అది ఉద్యోగం వచ్చింది. వచ్చిన తర్వాత ఇక మీరు అయినట్టు ఈ పుస్తకాల విషయానికి వస్తే నేషనల్ బుక్ ట్రస్ట్ అనగానే ప్రధానంగా గుర్తు వచ్చేది ఆదాన్ ప్రదాన్. ఒక భాషలోని సాహిత్య సంస్కృతిని మరో భాషలోకి చదువుకునేందుకు ఇప్పటి వరకు కూడా, ఈ తరం వరకు కూడా, ఇటీవల సరే ప్రైవేట్ ప్రచురణ సంస్థలు అచ్చువేస్తున్నాయి అనువాదాన్ని. కానీ అది మధ్యపట్ల సూర్యరాజ్ అనువాదం చేసిందో, దాశరథి అనువాదం చేసిందో, లేకుంటే రామారావు, ఇట్లా అనేక మంది అనువాదం చేసింది చదువుకుంటూ వస్తున్నాం. నేను అవి చదువుకునే సాహిత్య రంగంలో ఎక్కువగా ఆసక్తి చూపించాను. ముఖ్యంగా బన్గర్వాడి, అది వెంకటేష్ మాల్గున్ గారి పుస్తకం ఏదో ఉందో అది నన్ను ఎక్కువగా ప్రభావితం చేసిన పుస్తకం. తెలుగులో అద్భుతంగా ఉండేది పుస్తకం. అది ఏ భాషలో? మూలం మరాఠీ వచ్చింది. తర్వాత ఇక ఇతర పుస్తకాలన్నీ కూడా, పిల్లల పుస్తకాలు ఇవన్నీ కూడా నేను చదువుకుంటూ వచ్చాను. ఇక నేను చేరిన తర్వాత, చేరక ముందు పుస్తకాలు చూసినట్లయితే తెలుగులోంచి ఇతర భారతీయ భాషల్లోకి అనేక పుస్తకాలు పోయినాయి. శ్రీదేవి గారి మట్టి మనిషి కావచ్చు, లేకుంటే స్వర్ణసీమకు స్వాగతం, మధురాంతకం అమరేంద్ర పుస్తకం, ఇట్లా అనేక పుస్తకాలు సడన్గా పేర్లు గుర్తు రావడం లేదు. కేశవరెడ్డి పుస్తకం వచ్చింది. ఉస్నే జంగల్ గుజీత, అతడు అడవిని జయించాడు. అనేక భారతీయ భాషల్లో గొప్ప ప్రాచుర్యం పొందింది. అట్లా అనేక, నేను వచ్చిన తర్వాత రాకముందు కూడా అనేక పుస్తకాలు వచ్చినాయి. మనకు తెలిసిన విద్యాసాగర్ ఐఏఎస్ గారి భద్రాచలం మన్నం కథలు ఉన్నాయి. దాన్ని మచిలీ పియేతో సూఖే నతాల్, చేప తాగితే చెరువెడిపోతుందా అనే పేరు హిందీలోకి వచ్చింది. ఇట్లా అనేకం ఉన్నాయి. తర్వాత తెలుగు మౌలిక పుస్తకాల విషయానికి వస్తే నేను చేరకముందు అనేక పుస్తకాలు వచ్చినాయి. నేను చేరిన తర్వాత కూడా యశోధరెడ్డి గారి కథలు వచ్చింది, కే సభ కథలు, ఉత్తమ కథలు వచ్చినాయి. మధురాంతకం రాజారాం ఉత్తమ కథలు వచ్చినాయి. తర్వాత నందగిరి ఇందిరాదేవి గారి కథలు వచ్చినాయి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథలు వచ్చినాయి. వాకాటి పాండురంగారావు కథలు వచ్చినాయి. తర్వాత పిల్లల పుస్తకాలకు వచ్చేసరికి తెలుగులో మనం చిన్నప్పుడు చదువుకున్న తెనాలి రామ కథల నుంచి మొదలుపెట్టి మర్యాద రామ కథల దాకా ఇతర భారతీయ భాషల కోసం, అది తెలుగు వాళ్ళకి కాకుండా అట్లా అవి కూడా వచ్చినాయి. ఇటీవల కూడా పిల్లల పుస్తకాలు తీసుకుని వచ్చినాం. ఆ తర్వాత అల్లూరు సీతారామరాజు కావచ్చు. ఇక జీవిత చరిత్ర విషయానికి వస్తే అల్లూరు సీతారామరాజు తెలుగులోకి వచ్చింది. పింగళి వెంకయ్య గారిది వచ్చింది. చిట్టి కృష్ణమూర్తి గారిది వచ్చింది. ఆ తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణ గారిది అచ్చులో ఉంది. రావి నారాయణ రెడ్డి గారిది తెలుగులోకి వచ్చింది. అబ్బూరి ఛాయాదేవి ఆత్మకథ వచ్చింది. హైదరాబాద్ ఉర్దూ రచయిత జిలానీ బాను పుస్తకం అటు ఉర్దూలో తెలుగులోకి వచ్చింది. ఇట్లా అనేక పుస్తకాలు అచ్చాయి, ఇంకా అచ్చులో ఉన్నాయి కూడా. పిల్లల పుస్తకాలు కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. బాగుంది. ఇలా బహుముఖ కోణాల్లో అనేక విషయాల మీద పుస్తకాలు ప్రచురిస్తూ వస్తుంది ఎన్బిటి. అది సరసమైన ధరలో కూడా దొరుకుతున్నాయి. ఇప్పుడు ఆన్లైన్లో కూడా పుస్తకాలు ఉచితంగా చదువుకోవడం దొరుకుతున్నాయి. పుస్తకాలు కావాల్సిన వాళ్ళు కొనుక్కోవచ్చు. అనేక పుస్తకాలు దుకాణాల్లో అవి దొరుకుతున్నాయి. ఆన్లైన్ మీద కూడా ఈ పుస్తకాలను ఆర్డర్ చేసి ఎవరైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ సౌలభ్యం కూడా ఉంది. చివరిగా ఒక ప్రశ్న. ఇప్పుడు రచయితలు ఎవరైతే ఉన్నారో, మేము మంచి సృజనాత్మక రచనలు చేయగలము, లేక ఏదైనా ఒక విషయం మీద మంచి పరిశోధన చేసి మేము రచన చేయగలము, ఇది ఎన్బిటి ప్రచురిస్తే బాగుంటుంది అని అనుకుంటే వాళ్ళు ఎన్బిటిని సంప్రదించవచ్చు. మా వెబ్సైట్లో అంటే ఏ అంశాల్లో పుస్తకాలు తీసుకొస్తాం, అది ఎట్లా ఉండాలనేది అలా ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం ఉన్న వాళ్ళ స్క్రిప్ట్ని నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా ఢిల్లీకి పంపితే సరిపోతుంది. ఆన్లైన్లో అడ్రస్ ఉంటుంది. దాన్ని మా ఏ స్కీమ్లో లేదా ఏ శీర్షికలో ఆ పుస్తకం ఏమిడుతుందో సంపాదక వర్గం దాని అడ్వైజర్ చూసి దాన్ని తీసుకుంటారు. అవకాశం ఉంది. బాగుంది మోహన్ గారు. ఎన్బిటి అనే ఒక చాలా పెద్ద సంస్థ, గొప్ప సంస్థ, అనేక విషయాల మీద
పుస్తకాలు అందిస్తూ భారతీయ మన ప్రజల చైతన్యాన్ని, మన ప్రజల్లో చదువురితనాన్ని, మన ప్రజల విజ్ఞానాన్ని పెంచడానికి ఎటువంటి కృషి చేస్తుందో ఆ విషయాలన్నీ కూడా మీ నోట మీరు ఆ సంస్థలో పనిచేస్తున్నందువల్ల సాధికారికంగా తెలుసుకోవడానికి అవకాశం వచ్చింది. చాలా ధన్యవాదాలు. మీరు ఆకాశవాణికి వచ్చి ఈ విషయాలన్నీ చెప్పినందుకు. ధన్యవాదాలు సార్. ఇప్పటిదాకా మీరు పుస్తక రంగం అభివృద్ధికి ఎన్బిటి చేస్తున్న కృషి, స్వీయ అనుభవాలను గురించి నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఆఫీసర్ ఇన్ఛార్జ్, తెలుగు ప్రచురణల విభాగం సహాయ సంపాదకులు డాక్టర్ పత్తిపాక మోహన్తో ముచ్చటిన్నారు. ఈ ముచ్చట పెట్టింది సుమనస్పతి రెడ్డి. శ్రోతలు, ఈ కార్యక్రమాన్ని మళ్ళీ వినాలనుకునే శ్రోతల సౌలభ్యం కోసం ఈ కార్యక్రమాన్ని ఆకాశవాణి యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచబడుతుంది. మీరు సంప్రదించాల్సిన మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.